ముఖ్యమంత్రిగా చేసినటువంటి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వెంటనే అప్పటికి ఇంకా పొత్తును కూడా కుదుర్చుకోలేదు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసనగా రాష్ట్రం మొత్తం వారు ఒక బంద్కు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో మీరు కూడా వారికి సంఘీభావంగా మీ మద్దతుని తెలపండి. ఒక్క పిలుపే మా నాయకుడు ఇచ్చారు, ఒక్క రోజే. ఆ ఒక్క పిలుపుని హిందీ మే కహావతే సమస్తార్ కో ఏక్ ఇషారా కాఫీ హై అంటే సమర్థవంతుడైనటువంటి కార్యకర్తకి ఒక కనుసైగ చాలు, మాటలతో కూడా పని లేదు. ఆయన ఇచ్చినటువంటి ఒక్క పిలుపుతో మేమందరం మర్నాడు ఆ నైట్ మేము నిద్ర కూడా పోలేదు. మర్నాడే తెల్లవారుజామునే రోడ్ల మీదకి వచ్చాం. మేమందరం మహిళలతో సహా రోడ్ల మీదకి వచ్చాము. అంటనే వారికి సంఘీభావంగా బంద్లో మేము పాల్పంచుకున్నాము. అంతేకాదు ఒక్క విషయం చెప్తున్నానండి, మహిళలం జన సైనికులు గాని మొత్తం కనీసం ఒక 25-30 మంది మేము ఆ రోజు నర్సరావుపేటలో మన ఇన్ఛార్జి జిలానీ గారి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం బైండ్ ఓవర్ కేసులు పెట్టించుకోవడం జరిగింది. మా నాయకుడి కోసం, మా పార్టీ కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు కోసం మేమందరం బైండ్ ఓవర్ కేసులు పెట్టించుకున్నాం. ఆ రోజంతా మేము పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు మాట మీద గాని, మా నాయకుడు ఆదేశాల మీద గాని మాకు ఎంత చిత్తశుద్ధి ఉంది అన్నదానికి ఒక ఉదాహరణగా దీన్ని నేను ఉదాహరించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు గాని ఆయన మాటకు గాని మేమందరం కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ రోజు మంగళగిరిలో మన నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏమని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 50-60 మంది సలహాదారులకి చెత్త సలహాలు ఇచ్చే చెత్త సలహాదారులకి ఈ 5 సంవత్సరాల్లో 700 కోట్లు ఖర్చు పెట్టారు ప్రజాధనాన్ని. అంటే ఈ వ్యక్తికి ప్రజాధనం పట్ల, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యమో, ఎంత జవాబుదారీతనం లేని వ్యక్తో మనకు అర్థమవుతుంది. కష్టపడే వాడికి తెలిసింది రూపాయి విలువ. అంతేకాని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల్ని లైసెన్స్ గా తెచ్చుకొని పట్టపగలే దర్జాగా దోచుకునే గాది కింద పంది కుక్కలకి ఏం తెలిసింది ప్రజల యొక్క కష్టం విలువ. అందుకే ఈ నాయకుడికి అహంకారం, మతం, ఈ డబ్బు వ్యామోహం పెంచాలి అంటే ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ ఇరువురు కలవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇతను ఖచ్చితంగా ఎలక్షన్ లో కూడా దాష్టికం చేస్తాడు. రేపు ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి ఎలక్షన్ చేస్తాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దీనికి మనందరం సిద్ధంగా ఉండాలి. ఈసారి ఏ స్థాయి పోరాటానికైనా తగ్గేదే లేదు మేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జన సైనికులు గాని, వీర మహిళలు గాని, మా నాయకుడికి జరిగిన అవమానం, మా నాయకుడిని చూసిన విధానం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము మర్చిపోము. ఖచ్చితంగా అంతకి తిరిగి దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. అంతేకాదు ఇక్కడ నర్సరావుపేటలో కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా ఒక మంచి వ్యక్తితో నా ప్రయాణం అంటూ 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు మన నాయకులు జిలానీ గారు. ఆయనకు కూడా మేమందరం అండగా ఉన్నాము. ఈ జనసేన పార్టీలో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని సమన్వయపరుచుకుంటూ ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది కలిగినా గానీ వారిని చక్కదిద్దుకుంటూ చక్కబెట్టుకుంటూ చాలా సమర్థవంతంగా ఇంతకు ముందున్న రాజకీయ పార్టీలకు ధీటుగా ఆయన రాజకీయ పార్టీని నడుపుతున్నారు. సార్ ఖచ్చితంగా మేము మీకు అండగా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఆదేశాలను మేము పాటించుకుంటూ మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఉమ్మడి పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి ఎవరైనప్పటికీ మేము వారికి కష్టించి పనిచేస్తామని చెప్పేసి ఎవరినైనా సరే మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఖచ్చితంగా ఎన్నికల క్షేత్రంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని
తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఎలక్షన్ ఇప్పుడే వస్తున్నట్టుగా అనిపించింది. అయితే అందరూ కూడా జనసేనతో పాటు తెలుగుదేశంతో పాటు జనసేన కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తూ ఇప్పుడు పోకారత్తయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పోకారత్తయ్య గారు.